మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను అంటున్నాడు. చూసారా, అద్భుతమైన మాట ప్రభునందు ప్రియమైన దేవుని వారా. మీరు మీ తండ్రికి అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ ఆయనకి తెలియను అంటున్నాడు. చూసారా, మనకి ఏవేవైతే అవసరం ఉందో దేవుడు మనం అడగక మునిపించాడండి. చూడండి, ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి గాలి కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి నీరు కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి ఆహారము కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి వెలుగు కానివ్వండి, మనం అనుభవిస్తున్నటువంటి చీకటి కానివ్వండి, ప్రతి దానిని కనుక మనం ఆలోచన చేయగలిగితే మనం అడగక మునిపే మన అవసరతలు గుర్తించిన దేవుడు మనకు కనబడతాడు. తండ్రి నాకు వెలుగు కావాలని మనం అడిగమా? కానీ మనకు ఈ వెలుగు కావాలని దేవుడు గుర్తించి వెలుగునిచ్చాడు. సూర్యునిచ్చాడు, చంద్రునిచ్చాడు, భూమినిచ్చాడు. భూమి మీద మనకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రేమని దేవుని వలన అంటే భూమి మీద మనకు ఎన్ని అవసరతలు ఉంటాయో అన్ని అవసరతలు దేవుడు తీర్చినట్టు ఈ వాక్యమును బట్టి మనం ఆలోచన చేయడానికి వీలుంది. ఎందుకంటే ఈరోజు అనుభవిస్తున్నటువంటి ప్రతి దానిని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని అవసరాలు దేవుడు తీరుస్తున్నాడు. సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయి? సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులన్నీ ఎవరి కొరకు? మన కొరకే. అంటే మనకు అవసరత ఉందని గుర్తించి అడగక మునిపే దేవుడు అన్ని అక్కరలు తీర్చాడండి. అన్ని అక్కరలు తీర్చిన దేవునికి అవసరత లేదా? మన కొరకు ఎంతగా ఆలోచన చేశాడో దావీదు గారు తెలియజేస్తున్న మాట చూద్దాం ఒక్కసారి. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం. కీర్తనలు 40వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం. మన కొరకు, మన అవసరతల కొరకు దేవుడు ఎంతగా ఆలోచన కలిగి ఉన్నాడో ఈ మాటను బట్టి మనం గుర్తించుకోవడానికి వీలుంటుంది. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. చూసారా, భూమి మీద మన అవసరత, మనకు దేవుడు చేసిన దాని కొరకు భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట, నా కొరకు నువ్వు ఎన్ని చేసావు తండ్రి, వాటి లెక్కకు మించినవి అట. లెక్కకు మించిన అవసరతను గుర్తించి మనకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభునందు ప్రేమల దేవుని వల్ల అంటే దేవుడు మన ప్రతి అవసరతను గుర్తించాడు. ఈ మాట ఎంత అద్భుతం ఉంది చూడండి. మా ఎడల నీకున్న తలంపులు, మనుషుల ఎడల, మనందరి ఎడల దేవునికి ఉన్నటువంటి ఆలోచనలు, తలంపులు ఎలా ఉన్నాయట? బహు విస్తారములు. చాలా ఎక్కువగా మన కొరకు ఆలోచన కలిగి ఉన్నాడట దేవుడు. మళ్ళా కింద చెప్తున్నాడు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. లెక్కకు మించిన విధంగా దేవుడు మన కొరకు ఆలోచన చేసి ఉన్నాడట. ఎవరైనా మన కొరకు ఆలోచన చేస్తారో చెప్పండి? ఎవరు మన కొరకు ఆలోచన చేస్తారో చెప్పండి? అందరూ అవసరాల కొరకే. ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల అందుకు ఆయన ఏమంటున్నాడంటే, నీకు సాటి అయిన వాడు ఒకడు లేడు. అంటే దేవునికి సాటి అయిన వాడు ఎవరు లేరు. మన అవసరాలు గుర్తించి మనకు కావలసిన ప్రతి దానిని ఇస్తున్నటువంటి వారు ఎవరు లేరంటున్నారు ప్రభునందు ప్రేమని దేవుడు వల్ల. చూడండి, దేవుడు మనకు కావలసినటువంటి అవసరతలు గుర్తించి మనకు కావలసిన ప్రతి దానిని సిద్ధపరచి మనకి ఇన్ని చేస్తున్నాడే, ఆ దేవునికి ఏ అవసరత లేదా? ఏ అవసరత లేకుండానే ఇన్ని చేశాడా? ఒకసారి ఆలోచన చేయండి.
అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేయొచ్చు, ప్రభునందు ప్రేమని దేవుని వల్ల దేవునికి అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలు ఏం చేయాలి మనము?